ఇట్స్ లుకింగ్ సమ్ మోర్ బెటర్ వ్యూ ఆన్ ది రోడ్. కొంచెం లాంగ్ ఎక్కువ, బట్ రోడ్ అయితే బాగుంది, ఈజీగా అయితే రీచ్ అవుతాం. ప్లస్ రైడ్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు, సీరియస్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. బికాస్ ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చాలా ఫ్రీ. కనక్పూర్ రోడ్ చూపిస్తూ ఉంది. ఇది యాపకి ఏం రోడ్ చూపిద్దాం, ఎలక్ట్రానిక్ సిటీ యా. బట్ గైస్ నైట్లో అయితే ఈ రోడ్లో రాకూడదు మనం చెప్పాలంటే. సో ఫ్రీగా ఉంది, ట్రాఫిక్లో ఏం లే. కాకపోతే 70 రూపాయలు పోయిందే, ఎంతో మంచి కష్టంగా ఉంటుంది నాకు. గాయస్ ఈ రోడ్లో వన్ వే ఇది. ఈ రోడ్లో వాడు వచ్చింది కూడా తప్పు ఇప్పుడు చెప్పాలంటే, ఓకేనా. ఇప్పుడు వచ్చాడు చూడు, వాడు కూడా తప్ప, ఇంకోటి కూడా వస్తూ ఉన్నాడు. సో ఇట్లా పోయే రోడ్ అది, ఓకేనా. కానీ ఇటు వన్ వే ఇది వస్తూ ఉంటే నేను లాస్ట్ టైం పోలీసుల దగ్గర లాక్ అయిపోయినాను. ఈడంతా పోలీసుల దగ్గర లాక్ అయినామంటే బోటి లాగేస్తారు లోపల ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ ఈరోజు అయితే నేను సిటీ సైడ్ రాకుండా కొత్తగా వేరే సైడ్ అయితే వచ్చాను. అండ్ మీరు అబ్జర్వ్ చేసి వచ్చి రోడ్ మొత్తమే పింక్ చెట్లు, రోడ్ మొత్తమే ఉంది. నేను ఆఫ్ రోడ్ వరకు వచ్చిన, ఇది అర్థం రోడ్ వరకు ఉంటుందేమో అనుకోని, కానీ ఇదంతా కూడా ఫుల్గా ఉంది. బట్ ఇట్స్ లుకింగ్ సమ్ మోర్ బెటర్ వ్యూ ఆన్ ది రోడ్. చూడవచ్చును ఇదంతా పింక్, కానీ ఎక్కువ ఫ్లవర్స్ లేదు, కొంచెం ఉన్నాయి. ఎక్కువ ట్రీ ఫుల్ ఫ్లవర్స్ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ అది. ఇది చూడవచ్చును. అందుకు చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదా, బెంగళూరులో ఏరియా ఫేమస్ ఈ సీజన్కి అనేసి. సో ఆ చెట్లు ఇదంతా ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. మీకైతే లైట్గా దగ్గరికి పోయి చూపిస్తాను, మీరు చూడవచ్చును, అబ్జర్వ్ చేయవచ్చును. ఫుల్ స్ట్రీట్ ఫుల్ ఆ రోడ్, ఈ రోడ్ మొత్తమే ఉంది. నేను ఫస్ట్ టైం ఈ రోడ్కి వస్తూ ఉండేది ఇట్లా. ఇది ఏడపోయి ఏడ కనెక్ట్ అవుతుందా నాకైతే ఐడియా లేదు. మైసూర్ రోడ్ కనెక్ట్ అవుతుందా యావది ఇది అనేసి. ఏమంటే మైసూర్ 10 పైన అలో లేదు. దట్స్ ఓకే, పీస్గా ఎంజాయ్ చేసుకొని పోతాం. పెట్రోల్ అయితే ఈరోజు వచ్చేప్పుడైతే పట్టుకున్నాను 400 రూపీస్కి. సో నేను కూడా పీస్గా అయితే రైడ్ చేసుకొని పోతా ఉంటా. లైక్ నాకు ట్రాఫిక్ లేకపోతే నేను ఆరాంగా తోలుతాను. ట్రాఫిక్ అంటే నాకు టెన్షన్ ఎక్కువ, ఊరికే భిన్న దూరాలు అనేసి. ఏమంటే దూరకుండా ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. ట్రాఫిక్లో ఎప్పుడుమే దూరకంగా పోవాలా, లేదు నిదానంగా పోతాం ట్రాఫిక్లో అనుకున్నారంటే ఎక్స్ట్రా 1 అవర్ అవుతుంది. అదొకటి ఆ ట్రాఫిక్లో వచ్చింది. అదే ఇలాంటి రోడ్లు చెప్పండి, ఆ ట్రాఫిక్లో ఏం పీస్గా పోతుందా. ఎక్కడ సిగ్నల్స్ ఉంటే అక్కడ లైట్గా ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేసుకొని పోయినా ఏం టెన్షన్ లేకపోయినా పర్వాలే. ఒక ½ అవర్ లేట్ అయినా పర్వాలే, ఆరాంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా లాంగ్గా ఉంది రోడ్డు, కొంచెం లాంగ్ ఎక్కువ, బట్ రోడ్ అయితే బాగుంది. నేను ఎప్పుడూ రాలేదు ఈ రోడ్కి అని ఆలోచించుకోని పోతూ ఉండా. ఇది ఎక్కడ చూడలేదు ఎక్కడ అనేసి థింక్ చేస్తా పోతూ ఉన్నాను. దాట్స్ ఓకే. రోడ్ అయితే చాలా బాగుంది, సాకు చాలా మనకి. ఇంకొక 3 or 2 kilometers ఏమో మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుందేమో ఈ రోడ్లో కూడా. ఏమంటే మళ్ళీ సిటీ లోపలికి లైట్గా ఎంట్రీ ఏమో ఉంది కాబట్టి. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా పింక్ ఫ్లవర్స్ ఉంది. అది ఎక్కువ పింక్లా వైట్గా ఉండదు. సో ఇక్కడ చూడవచ్చు, ఈ పక్కలో ఇప్పుడు ఈ పక్క మాత్రం ఉండదు, ముందంతా ఈ పక్క ఉండింది, ఆ పక్క ఈ పక్క 2 పక్కల. సో ఈ రోడ్ మొత్తానికి అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నది. ఓయబ్బా ఇదొక ఏం సౌండ్ వస్తుంది రాయడ. సూపర్ బైక్ ఏమన్నా దూరేసింది అనుకో టనల్ లోపల, అంతే ఆ కథ కదా. సూపర్ బైక్ ఏమైనా వచ్చేసింది అనుకో, గూపులు చెవులంతా మూసుకునేస్తారేమో టనల్ లోపల ఉండే వాళ్ళంతా. సరిగా సౌండ్ వస్తూ ఉంది. ఓ షట్ గాయ్స్, ఈరోజు అయితే డేనే బాగా నాకు డబ్బులే లేదు. ఈ టైంలో మైసూర్ రోడ్డు తొరగం పోతా ఉంది. I want to pay a fees for that. It's paid, it is అనుకున్నాను ఇది మైసూర్ రోడ్ మరే ఉందిరా అనేసి. యాదరా ఇది లాంగ్గా తొరకొని వచ్చేసిందిరా బాబు అని చూస్తూ ఉన్నాను. ఇది టోల్కి తొరకొని చదివేసిందిరా వేసి ఒకేసారి. ఓ మై గాడ్ బీచ్. ఒకే రోడ్ రా స్వామి, ఇక్కడ ఏడో లెఫ్ట్ యూటర్న్ తీసుకొని స్ట్రైట్ ఒకే రోడ్ పోవాలి మళ్ళీ. దట్స్ ఓకే, విల్ గో. ఏపకి ఇప్పుకనా
కొంచెంసేపు ఉండే డబ్బులు కట్టాలి ఆడ. గుర్తు మూసుకొని సిటీ సైడ్ పోయేసి ఉండొచ్చును. సిటీ సైడ్ పోయేసింటే నాకు 60 రూపాయలు ఏమి తక్కువ ఉంటుంది మనకి. ఊరికి పక్కొచ్చేసి ఇప్పుడు ఎంత 80 రూపీస్ 60 రూపీస్ సంథింగ్ టోల్ అయితే. ఏదో చూడొచ్చు నెంబర్ ప్లేటు. సో ఈ ఒక ఐటమ్ని పర్చేస్ చేసుకోవాలా. కొందరిని అడిగేకపోయినాను డబ్బులకి, అందుకే వాళ్ళని తీసి నేను దానికి స్క్రీన్ షాట్ పెట్టుకొని వాల్పేపర్గా పెట్టుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని. సో ఇప్పుడైతే ఈ అమౌంట్ అయితే పంపించారు. ఇప్పుడు నేను ఈ అమౌంట్లోనే ఫీజు కట్టాలా? బాబో తో ఎందుకు దాయిపోక వచ్చాను అనిపించేసింది. సిటీ సైడ్ పోయి ఉంటే ఆరాంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు ట్రాఫిక్ ఏ లేకుండా. దట్స్ ఓకే గైస్, దెర్ ఇస్ నో ఫీలింగ్ ఎనీథింగ్. ఇక్కడ కట్టినామంటే మళ్ళా లైక్ ఈజీగా అయితే రీచ్ అవుతాం. ప్లస్ రైడ్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సీరియస్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. బికాస్ ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చాలా ఫ్రీ. చూద్దాం రండి, పే చేసి నాకు. ఎలక్ట్రానిక్ సిటీ ఎష్టనా? ఓ మై గాడ్, అనుకున్నా 70 రూపాయలు అంతే. ఫకింగ్ గురు, కొంచెం దిక్కన అయిపోయినా. నెట్ రాలేదు, ఏం రానేసి చేతిలో అమౌంటే లేదు. ఇరవై కూడా ఇందే వెనకాల ఉండే వాళ్ళకి భిన్న గ్యాప్లు లేలా గొడవలు వేసుకుంటారు. భిన్న బాబు ఎందుకు బాబు ఇంత లేట్ చేస్తావు అనేసి. ఇప్పుడు ఈ స్లిప్ భద్రంగా పెట్టుకోవాలా. సో ఈ ఒక టికెట్ భద్రంగా పెట్టుకొని అయితే రావాలి. ఇప్పుడు మనం గమ్మైన ఆ పక్కే వచ్చి ఉండొచ్చు సీరియస్గా. 670 రూపీస్. సో గైస్, నేను చెప్పినాను కదా ఈ మైసూర్ హైవే రోడ్ అయితే చాలా బాగుంది రాండా అనేసి. ఇది ఇట్లా మైసూర్ రోడ్ కనెక్ట్ టోల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోల్ ఇంకా అట్లా మైసూర్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది మనకి. సో ఇది ఆ టోల్ ఇది, ఓకేనా. ఇది మోస్ట్లీ చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ఈ ఒక టోల్లో, బెంగళూరులోనే. ఇది నైస్ రోడ్ అంటారు దీన్ని. మీరు మైసూర్ రోడ్కి పోవాలంటే కూడా మీరు ఈ పక్కనే నైస్ రోడ్ పైన పోవాలి. ఈ రోడ్ వచ్చేసి నైస్ రోడ్ టోల్, మైసూర్ రోడ్ టోల్ కాదు ఇది, నైస్ రోడ్ టోల్ అంటారు దీన్ని, ఓకేనా. బెంగళూరు నైస్ రోడ్ అంటే అర్థమైంది, చాలా మందికి తెలిసింది. ఏమంటే ఈ పక్క చాలా ఎక్కడంటే అక్కడి ఇంకా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడి ఇంకా ఇప్పుడు ఒక లొకేషన్లో ఉన్నాను. నేను అక్కడి ఇంకా నేను ఎలక్ట్రానిక్ సిటీకి రావాలంటే దగ్గర సిటీలో ట్రాఫిక్లో తలనొప్పి చాలా ఉంటుంది. కాకపోతే ఇది ఆ పక్క వచ్చిన రోడ్లో కూడా చాలా ట్రాఫిక్ ఏం లేదు నాకు. ప్లస్ అయితే మైసూర్ రోడ్ తొడుకొని వచ్చేసింది. కానీ 70 రూపాయలు బొక్క చేసుకున్నాను ఈరోజు. ఇప్పుడు ఆ 70 రూపాయలు బొక్క చేసిన దానికి నాకు ఫీలింగ్ తెలియకూడదు అంటే నేను బాగా తోలాలి ఈ రోడ్లో, అప్పుడుదా నాకు ఫీలింగ్ ఉండేలే. కాబట్టి రండా మనతో మీరు బాగా తోలండా. బట్ నా కంటికి ఏం కనిపించలేదు. సో వైజర్ అయితే ఓపెన్ చేసుకుంటా ఉన్నాను. ఈ రోడ్ చాలా డేంజర్గా సీరియస్గానే చాలా యాక్సిడెంట్స్ అయ్యింది. 1 or 2. అండ్ ఈరోజు మధ్యాహ్నం కూడా నేను వస్తూ ఉంటాను. 2 ఆటోలు అయితే సైడ్గా వచ్చేసింది. లాస్ట్ వీడియోలో నేను చూసినాను, వచ్చిందా ఈ క్లిప్ పెడతాములే ఇంకా వీడియోలో అనేసి. సీరియస్గా కొంచెం దిక్కనే అయిపోయింది. హ్యాండిల్ కూడా ఈ పక్క ఆ పక్క 2 పక్కల అల్లాడి చేసినాను హ్యాండిల్ని. అట్లా అయింది, మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి. కానీ ఆ వీడియో వచ్చి డిలీట్ అయిపోయింది మొత్తానికి. నేను ఆ వీడియో ఉంటుందేమో అనుకున్నాను. ఫక్ యూ 102 యా ఇట్స్ రైట్ 102. ఏ రోడ్లో పోతే ఎక్కువ ఫైన్ పడుతుందంట, చూద్దాం. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ రోడ్లో లైట్లు లేవు. సో నేను వైజర్ మూసాను అంటే నాకు అసలు ఏం కనిపించడం లేదు.
సో నేను వైజర్ అయితే ఓపెన్ లోనే పెట్టుకొని ఉన్నాను. ఎందువల్లంటే నాకు అసలు రోడ్లో ఏం కనిపించలేదు. వైజర్ వేసా అనుకో ఆ బైక్స్ కాస్త వస్తుంది కదా, ఆ వెలుతురు అనేది నా వైజర్ పైన పడి నాకు అట్లే కన్నంతా షైన్ కొడతా ఉంది లైట్గా అట్లే. సో నాకు ఇంకా రిస్క్ తీసుకునేది వద్దు అనేసి నేను వైజర్ ఓపెన్ చేసుకున్నా. కానీ డస్ట్ అయితే మొత్తం చాలా కంటిలో పడతా ఉంది. దీని అక్క ఏంద్ర ఇది వాన పడే మారింది, చినుకులు పడతా ఉంది. ఓ మై గాడ్ ఫకింగ్ వాన్ పడితే అంతే గెత్తి నాకైతే ఈరోజు మైసూర్ రోడ్లో ఇడాడ చెట్టు ఉండేలా ఏముండాలా తడుచుకుంటా పోవాలా. ఈ రోడ్లో వచ్చేసి ఇదో గోళ. అసలు అంగిళ్ళు ఉండలేదు, పంచర్ షాపులు ఉండలేదు, పెట్రోల్ బంకులు ఉండలేదు. అయ్యో నరకమే. కాకపోతే ఆ టికెట్లో చూడాలి, ఏమన్నా ఎమర్జెన్సీ నెంబర్ ఉంటే ఫోన్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్రోల్ ఖాళీ అయింది, బైక్ పంచర్ అయింది. సో ఇంకోటి ఏమంటే మీరు ఏదే కానీ టోల్లో ఇప్పుడు ఫీజు అయితే పే చేసి పోతారు కదా, పేడ్ టోల్స్. అలాంటి టోల్స్లో అయితే మీకు వచ్చేసి ఇప్పుడు పంచర్ షాపులు కానీ, టీ అంగిల్ కానీ, ఐ మీన్ ఏదో పెట్ షాప్ పెట్టుకోండి, మినీ షాప్స్ కానీ అట్లాంటి ఐటమ్స్ కానీ ఏది దొరకదు. మీరు ఏదైనా గాలి లేదు, పంచర్ అయితే కూడా, పంచర్ రియల్గానే ఇంత కూడా, అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నీ ఫోన్ ఏమన్నా దారిపోయింది, ఐ మీన్ నీ ఫోన్ దారిపోతే దానికి ఏం పట్టించుకోరేమో మేబీ. బట్ ఇట్లా పంచర్లు అవి ఇవి అంటే ఫోన్ చేసినారంటే ఇట్లా మరి వ్యాన్ అయితే పంపిస్తారు మీకు. సో ఇట్లా మరి వ్యాను వీలైతే మీ బైక్ అయితే దీని లోపల వేసుకొని వచ్చేవచ్చును. లేదంటే మీరు వాళ్ళ దగ్గర పంచర్ చేసుకోవచ్చును. వాళ్ళే పంచర్ చేస్తారేమో, బట్ ఐ డోంట్ నో, మోస్ట్లీ పంచర్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం మీకు ఒక కనక్పూర్ రోడ్ చూపిస్తూ ఉంది. ఇది యాపకి ఏం రోడ్ చూపిద్దో, ఎలక్ట్రానిక్ సిటీ యా. బట్ గాయస్ నైట్లో అయితే ఈ రోడ్లో రాకూడదు మనం చెప్పాలంటే. అండ్ బైక్స్ అయితే ఈ టోల్ అల్లో లేదు ఆఫ్టర్ 10. అది కూడా ఒకటి రిమెంబర్ చేసుకోండి. ఈ రోడ్ అయితే ఒకే స్ట్రైట్ రోడ్, చాలా స్పీడ్ అయితే కొట్టేకి అవుతుంది మన వల్ల. సిమెంట్ రోడ్ ఇది తార్ రోడ్ అయితే కాదు, సిమెంట్ రోడ్ కాబట్టి కొంచెం హుషారుగా తోలాల. టైర్ అయితే గ్రిప్ అంతగా ఉండలేదు. తార్ రోడ్లో గ్రిప్ చాలా ఉంటుంది టైర్ అయితే. ఈ సిమెంట్ రోడ్లో కొంచెం స్లిప్ అవుతాయి టైర్లు, దానివల్ల మీరు హుషారుగా ఉండండి. ఎక్కువ స్పీడ్ పోతే టక్కనే ఉన్నా కూడా రైట్ ఇంకా లెఫ్ట్ లాగితే కూడా మీకే తలనొప్పి జాస్తి. అందుకని ఐఎమ్ సారీ, నేను హెల్మెట్ సొట్టగా ఉంటే దాన్ని రెడీ చేసుకుంటా ఉన్నాను, అందుకే నీకు డిస్టర్బ్ చేశాను. ఏంద్రా బాబు ఈ రోడ్లో స్పీడ్ పోదాం అనుకున్నాను, ఇట్లుంది రోడ్డు ఫుల్ ట్రాఫిక్గా. నేను సిటీ సైడ్ వచ్చి ఉంటే పెట్రోల్ కొంచెం మెలిగి ఉంటుంది, ప్లస్ మనీ సేవ్ అయి ఉంటుంది, బట్ టైం కొంచెం ఎక్కువ తీసుకొని ఉంటుంది. అండ్ ఈ పక్క వచ్చిన దానికి నాకు ఇప్పుడు టైం కొంచెం సేవ్ అవుతుంది. ఎక్స్ట్రా మనకి హాఫ్ అన్ అవర్ సేవ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ సేవ్ అవుతా, అలాగే పెట్రోల్ కొంచెం ఎక్కువ లాగుతుంది. ప్లస్ వాట్ ఈస్ దట్ 70 రూపీస్ మనం ఒక నైస్ రోడ్కి అయితే ఫీజు అయితే పే చేసినాం. సో ఇంత డబ్బులు పక్క అయింది మనకి. ఇప్పుడు పెట్రోల్ డబ్బులే కదా, పెట్రోల్ ఇంత డబ్బులు మొత్తానికి నాకు ఒక 120 రూపాయలు బక్క అయి ఉంటుంది పెట్రోల్ అండ్ 70 రూపాయలు చేర్చి. ఏమంటే సిటీ సైడ్ వచ్చి అది కొంచెం దగ్గర ఉంటుంది, కొంచెం చుట్టుకోని రావాలా. ఇది ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది రోడ్, ఇట్లా చుట్టుకొని చూపిస్తుంది. అందువల్ల మనకి చాలా దూరం. ఇది ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ పడుతుంది నాకు తెలిసి. 150 రోడ్ బొక్క అయి ఉంటుంది నాకు ఈ రోడ్లో వచ్చింది దానికి. ప్లస్ ఈ రోడ్లో ఇది మైసూర్ రోడ్ అని కన్ఫామ్ అయిన దగ్గరికి వచ్చినాక ఏమంటే ఒకే స్ట్రైట్ ఉంది, ఆ కార్నర్ లేదు, ఇది లేదు. అప్పుడుదా తెలిసింది ఇది మైసూర్ టోల్కి ఏదో కనెక్ట్ అవుతా ఉంది. ఇది ఐ మీన్ మైసూర్ అంటాను, నైస్ రోడ్ టోల్కి. సో ఇది నైస్ రోడ్ టోల్కి ఏదో కనెక్ట్ అవుతా ఉంది అనేసి అప్పుడుదా ఫీల్ అయినా. ఇక్కడ కొంచెం డేంజర్ ఈ రోడ్లు అంతా. మనం కొంచెం పార్కింగ్ లైట్ మనం కూడా ఆన్ చేసుకుందాం. ఆ పక్క ఈ పక్క లెఫ్ట్ రైట్ అని చూపిస్తూ ఉంటుంది. వీడు చూడు పోతాడా, టక్కని ఏ పక్క కారు అన్నాడు తిప్పేసినాడు. సో గైస్ నేను చెప్పినాను కదా ఈరోజు 4 లీటర్స్ వాటర్ తాగినాను అనేసి. ఇప్పుడు మళ్ళీ నాకు తప్పికి వస్తుంది మీతో మాట్లాడతా. ఎందువల్ల నాకు సీరియస్గా తెలియలే. నేను నిజంగా అన్నం కూడా తినలేదు, కాకపోతే వాటర్తో నాకు అంత తాగేస్తాను, ఇంకా నాకు తప్పిగ్గా ఉంది. ఇప్పుడు 70 రూపాయలు నష్టం చేసినారు నా కొడుకులు. ఏదైనా సైడ్ ఆపేసి గురువు నా కన్ను చుడతా ఇదే, ఐ మీన్ సారీ కన్నడ యూజ్ చేస్తాను.
బ్రో నా కన్ను తిరుగుతూ ఉంది, నా వల్ల కాలే, బికమ్ ఫుల్ వీక్, గెట్ మీ వాటర్ బ్రో, ఐ సెండ్ యూ లొకేషన్ ఇన్ వాట్సాప్ అంతాను చెప్పాలా. వాటర్ బాటిల్ ఫ్రీగా 20 రూపాయలు వాటర్ బాటిల్ వస్తుంది మనకి. అప్పుడు 50 రూపీస్ ఫీజ్ పే చేసినట్టు అయితే అవుతుంది, 20 రూపాయలు మనకి లాభం కాబట్టి. అప్పుడు తక్కువ పనులు చేయాలా, బట్ టైం లేదు మనకి చేసేకి. కానీ నేను గుణ అట్లా వాళ్ళు వస్తే అందరూ గ్యాంగ్గా రావాలా, మాకు టైం ఉండాలా, మేము యాదే పని పెట్టుకోకూడదు, టైం ఉండి ఊరికే ఎంజాయ్ చేసేకి వచ్చినామంటే ఇట్లా తక్కువ పనులన్నీ చేసుకొని పోవచ్చును. సో ఇక్కడ ఇంకా అయితే లైట్స్ అయితే ఆన్లో ఉంది. సో ఇప్పుడైతే వైజర్ క్లోజ్ చేసుకోవచ్చు నేను, ఎందుకంటే నాకు ఆ లైట్స్ ఆన్లో ఉంటే నాకు రోడ్ క్లియర్గా కనిపిస్తుంది, లేదంటే కష్టము. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ జీటీలో స్పీడ్గా పోతాము, ప్లస్ బెంగళూరు చాలా డస్ట్, చాలా పొగ అండ్ వేస్ట్ పొగ, ఐ మీన్ ఇట్లా బైక్స్లో కార్లో వచ్చేది అండ్ యాదది లారీల్లో, మెయిన్ లారీల్లో బస్సెస్లో ఈ వేస్ట్ పొగలన్నీ వచ్చేసి కంట్లోనే కూర్చునేస్తుంది. కన్ను ఫుల్ డస్ట్, నాకు ఇప్పుడు కూడా కన్ను ఇప్పకప్ప కదిలిస్తే డస్ట్ అట్లే క్లియర్గా అర్థమవుతుంది ఇంత డస్ట్ ఉందేమో అనేసి. సో ఇదొకటి నాకు, అందుకే నాకు వైజర్ వేసుకొని తోలాలి చాలా ఇష్టము. ప్లస్ నేను బ్లాక్ వైజర్ వేసుకొని ఉంటాను, ఆ బ్లాక్ వైజర్ కూడా నాకేమంత ఇష్టం అయితే కాలేదు, ఎందుకంటే లైక్ సేఫ్టీ చూడాలా మనం ఫస్ట్. ఈ వయసులో ఏమో ఖుషిగా వైజర్ అంతా తెప్పుకొని తోలేది, స్పీడ్గా పోయేది, హెల్మెట్ అయిపోకుండా స్పీడ్గా పోయేది డైలీ. ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతూ ఉంటాం ఆఫీస్కి, ఇంటికి, వర్క్, ఫ్రెండ్స్తో కూడా బయట పోయేది. సో ఇలాంటి టైంలో స్పీడ్గా తిరుగుతూ ఉంటాం హెల్మెట్ వేయకుండా. ఈ కార్లో అండ్ లారీస్లో ఉండే పొగ కానీ ఆ టైర్ తిరుగుతుంది కదా, అట్లా స్పీడ్గా పోతే మనం వెనకాల స్పీడ్గా పోతాం కదా. అలాంటి టైంలో చిన్న స్టోన్స్ సన్నగా ఉంటాయి, అదంతా వచ్చి కంట్లో పడి క్రాచెస్ పడతా ఉంటాయి కంటిని. సో కంటి పైన ఒక లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ అయితే క్రాచెస్ పెడతా ఉంటాయి. సో అది ఇప్పుడేం ప్రాబ్లం లేదు, మనం ఒక యూత్ ఇప్పుడు కాబట్టి మనకేమో అంతా అనిపించదు, జస్ట్ హ్యాండ్ తోసుకొని పోతూ ఉంటాము. కానీ సర్టన్ ఏజ్ టైమ్ తర్వాత మీకైతే కన్ను వచ్చేసి ఆటోమేటిక్గా మబ్బు అనేది స్టార్ట్ అవుతుంది, మీ కన్ను కరెక్ట్గా కనిపించదు, కొంచెం దూరంగా ఉండేవంతా కరెక్ట్గా కనిపించవు. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దానివల్ల నా రికమెండ్ ఏం రా అంటే మీరు వైజర్ అయితే యూజ్ చేయండి, హెల్మెట్ అయితే యూజ్ చేయండి. హెల్మెట్ యూజ్ చేసేది మన సేఫ్టీకి. నేనైతే ముందైతే నేను చాలా హెల్మెట్ అలవాటు చేసుకోలేదు నేను ముందు, కానీ ఎప్పుడైతే హెల్మెట్ తీసుకొని ఒక 5,000 బడ్జెట్ పెట్టి తీసుకుంటే నాకు అయినా హెల్మెట్ వేసుకొని పోవాలి, మన దగ్గర 5,000 రూపాయలు హెల్మెట్ ఉంది కదా అనే ఒక ఫీల్ చాలా వస్తూ ఉంది నాకు. సో వేసుకోకపోతే నాకు ఇప్పుడు హెల్మెట్ లేకుండా రైడ్ చేసాకైతే నా వల్ల అయ్యేలా, నా హెయిర్ స్టైల్ గొప్పైపోతుంది, ఎంత స్పైక్స్ పెట్టుకొని పోయినా చిన్నపిల్లడు మారి అయిపోతాను, ఆడికి పోతే అంతా ఇంటికి తనుక్కునేస్తుంది, గుడ్డోడు మారి అయిపోతాను. కాకపోతే హెల్మెట్ వేయకుండా నా వల్ల ఇప్పుడు రైడ్ చేసాకే కాదు సీరియస్గా, ఎందువల్ల అయితే కంట దుమ్ము పడుతుంది ఎక్కువ, ప్లస్ స్పీడ్గా పోతుంటే ఆ పొగ ముక్కులో గాలి కరెక్ట్గా పీల్చుకునే అయ్యేలా, ఇన్ని రీజన్స్ ఉంది అది. ప్లస్ మన సేఫ్టీ మెయిన్. సో ఇది మెయిన్ మ్యాటర్ కాబట్టి నేను హెల్మెట్ ఎక్కువ వేసుకుంటాను. సో మీకు దయచేసి చెప్తున్నాను, హెల్మెట్ అయితే వేసుకోండా, బికాస్ కన్ను మన నోస్లో కూడా డస్ట్ పోకుండా ఉంటుంది. ఏమంటే వైజర్ వేసుకుంటారు వీళ్ళైతే, నా సజెషన్ ఏమంటే బ్లాక్ వైజర్ యూజ్ చేసుకోవద్దంట, బికాస్ మీ దగ్గర 2 వైజర్ అయితే పెట్టుకోవచ్చు. ఒకటి ఫోటోషూట్ అది ఇది అంటే మీరు బ్లాక్ వైజర్ అయితే యూజ్ చేసుకోవచ్చును, లేదు డే అండ్ నైట్ యూజ్ చేస్తామంటే మీరు నార్మల్ వైట్ వైజర్ యూజ్ చేయండి, స్టాక్ వైజరే. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారు స్టాక్ అట్లా యూజ్ చేయండి, ఎందుకంటే లైక్ నైట్లో చాలా వ్యూ ఉండేది. నాకు ఇప్పుడు వైట్ వైజర్ వేసుకున్నా నాకు అంత వ్యూ లేదు ఇక్కడ నైట్లో, అందుకే చెప్తున్నాను చూసుకోవాలంట. ఒకసారి హెల్మెట్ వేసుకోండి మీ సేఫ్టీకే. కంట్లో కానీ, చెవుల్లో కానీ, ముక్కులో కానీ, నోట్లో మాడుతూ ఉంటాము, నోరు తెచ్చుకొని ఉంటాము ఒకసారి, లేదా మనమే ఏదో పాటలు పాడుతూ పోతాము. ఇప్పుడు మీరే ఊహించుకోండి, నేనే మీతో మాడుతూ ఉన్నాను ఇప్పుడు, కానీ వైజర్ ఓపెన్ చేసుకొని లోపల మాస్క్ వేసుకోకుండా నేను హెల్మెట్ మాస్క్. సో మాస్క్ వేసుకోకుండా ఉంటే నా నోట్లో ఎంత డస్ట్ పోయి ఉంటుంది మీతో మాట్లాడేది, యూట్యూబ్ చేసేదికి, అన్నిటికీ ఊహించుకోండి మీరే. అందువల్ల చెప్తున్నాను, మన హెల్త్ని చాలా హెల్తీగా పెట్టుకోవాలా, అందువల్ల మీరు హెల్మెట్ అయితే యూజ్ చేయండి. చాలా యూజెస్ ఉంది హెల్మెట్ యూజ్ చేసే దానివల్ల. సో ఇంకా నేను సుత్తి కొట్టకుండా కొంచెం దూరం పైన వీడియో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది మళ్ళీ, అందుకని. ఇక్కడ చూడవచ్చు వెరీ ఈజీగా నేను ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరికి వచ్చేసిన. ఇప్పుడు ఈ టోల్ దాటితే ఆ మెయిన్ రోడే ఎలక్ట్రానిక్ సిటీ మనది. సో ఫ్రీగా ఉంది, ట్రాఫిక్లో ఏం లే. కాకపోతే 70 రూపాయలు పోయిందే, ఎంతో మంచి కష్టంగా ఉంటుంది నాకు. 70 రూపాయలు ఉంటే నేను 3 జ్యూస్లు ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఉంటాను. వేస్ట్ చేసినాను గొబ్బనాయలా. మీరు అనుకుంటా ఉంటారు ఎవరు రా ఇట్లా వాడుతూ ఉంటారు అనేసి.
సో ఐ లవ్ టు డ్రింక్ జ్యూసెస్. ఈడ ఉంది కదా బా, ఈడ రండి. ఓకేనా? సో ఇక్కడ మీకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కినాక కొంచెం అట్లా యూటర్న్ చేసేప్పుడే చాలా ట్రాఫిక్. లేమంటే ఒక మెయిన్ రోడ్ చాలా ట్రాఫిక్. ఎలక్ట్రానిక్ సిటీ ఇది. మోస్ట్లీ ఎలక్ట్రానిక్ సిటీ అంటే చాలా ట్రాఫిక్. ఏమంటే చాలా కంపెనీస్ అండ్ లైక్ ఎలక్ట్రానిక్ సిటీ లోపల చాలా అపార్ట్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ వర్క్ పెయింట్ జాబ్ అనేది చాలా మంది వస్తారు. గాయ్స్ ఈ రోడ్లో వన్ వే ఇది. ఈ రోడ్లో వాడు వచ్చింది కూడా తప్పు ఇప్పుడు చెప్పాలంటే. ఓకేనా? ఇప్పుడు వచ్చాడు చూడు, వాడు కూడా తప్ప, ఇంకోటి కూడా వస్తూ ఉన్నాడు. సో ఇట్లా పోయే రోడ్ అది. ఓకేనా? కానీ ఇటు వన్ వే ఇది వస్తూ ఉంటే నేను లాస్ట్ టైం పోలీసు వాళ్ళ దగ్గర లాక్ అయిపోయినాను. ఎత్తిన బండి యూటర్న్ చేసుకొని దొర్రం కొట్టినాను. ఈడంతా పోలీసు వాళ్ళ దగ్గర లాక్ అయినామంటే బోటి లాగేస్తారు లోపల. ఇంకా ఎందుకంటే సీరియస్గా ఎక్కువ డబ్బులు లాగేస్తారు. హుషారుగా ఉండ. మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా బెంగళూరుకి వచ్చి ఉన్నారంటే వీళ్ళే ఎంత హుషారుగా ఉండ. మాట్లాడారంటే 2000 3000 వరకు పెరుగుతారు. కానీ 2000 3000 అడిగినా ఒకవేళ బై మిస్ అయ్యి మారుతాం కదా ఎప్పుడైనా. నేను కూడా ఏదో పద్ధతిగా చెప్తాను అనేసి నేను మాట్లాడనేసి కాదు. నేను కూడా బై చేసేసి ఎప్పుడు మారుతాను నాకే తెలియదు. మనకే మన అమ్మ నాన్న చేర్చి పెట్టి మనకి ఇస్తారు ఖర్చుల కోసము. మనం ఇంకా ఆంధ్రానికి తెచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునేకి వచ్చి ఇక్కడే వెళ్తే వీళ్ళ నోట్లో 3000 2000 వేస్తే మనకేమి సరిపోతుంది చెప్పండి. ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటారో, రూమ్స్ తీసుకొని ఉంటారో, బ్యాచిలర్గా ఉంటారో, అది మీ ఇష్టము. కానీ చేతిలో ఇంత అమౌంట్ అని పెట్టుకొని ఉంటారు. 5000 ఈరోజు ఈ నెల మమ్మీ 5000 10,000 ఇచ్చిందప్ప. ఈ నెల 10,000 పెట్టుకొని మనం ఎంజాయ్ చేసుకొని మనము స్పెండింగ్స్ పెట్టుకోవాలా. మనకి ఏమేమి కావాలో బుక్స్ కానీ అవంతా కొనుక్కొని మనం ఉండాలి అనేసి ఉంటారు. టక్కని వీళ్ళు 2000 3000 వచ్చి లాగేసినారు అనుకో, మీకు మనసు కష్టంగా ఉంటుంది. అందువల్ల చెప్తున్నాను. ఒకవేళ అడిగినా కూడా బై మిస్ అయ్యి మారుతారు. ఎప్పుడైనా హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ లేదా కాల్స్ కన్నా పట్టి అది లేదు ఇది లేదు లైసెన్స్ లేదని పట్టి లాగుతారు. ఇంకోటి ఏమంటే మిర్రర్స్ లేదని కూడా లాగుతారు. అది కూడా విషయాన్ని కావాలంట. సో మిర్రర్స్ కూడా ఉండాలా మోస్ట్లీ. అన్ని వేసుకొని తోలంట నైట్లో కూడా. సో ఏదైనా బై మిస్ అయ్యి 4000 5000 అట్లా అడిగితే కూడా లేదు 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 అనేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఆడే పనుకోమంట. చెప్తాను పనుకునేసి ఒక 500 రూపాయలు 400 రూపాయలు ఇచ్చేసి సైడ్ వచ్చేయండి అంతదా. దట్స్ ఓకే గైస్. ఈ బ్లాగ్ అయితే ఇంత లెంట్ చేసుకుంటున్నాను. అందరూ మంచిగా రైడ్ చేయండి, సేఫ్ రైడ్ చేయండి. మళ్ళీ ఇంకోటి కొంచెము లేడీస్కి అయితే కొంచెము రెస్పెక్ట్ ఇవ్వండి. ఎక్కువ రెస్పెక్ట్లెస్గా అయితే వాళ్ళని మాట్లాడదండి. బికాస్ బెంగళూరులో వచ్చేసి చాలా మందికి మోస్ట్లీ మీకు తెలిసి ఉంటుంది లేడీస్ ఎట్లా వాళ్ళు ఇక్కడ బెంగళూరులో ఉన్నారనేసి. సో అందరూ అలాంటి వాళ్ళు అయితే కాదు. సో అందువల్ల మన కూడా జస్టిస్ ఫర్ ల్యాండ్ అనేసి ఒక ఇదైతే చేసినారు. సో అది కూడా ఏం అంతగా ఇది లేదు. సో మనమే కంటిన్యూ చేసుకొని లాగుతా పోవాలి. కానీ మనకి గవర్నమెంట్ పక్కనగా ఏం సపోర్ట్ ఉండలేదు, పొలిటికల్స్ పక్కనకి ఏం సపోర్ట్ ఉండలేదు. ఏదో రేపు చేసినారో వదిలే, అది అట్లా ఆ రీజన్లో వెళ్ళిపోతుంది. కాకపోతే సీరియస్గా మన ఇండియన్స్ వచ్చేసి ఇది చేసేది చాలా తప్పు. అందరిని అనడంలే నేను. ఐఎమ్ సారీ ఫర్ దట్. అందరిని అయితే నేను అనడంలే. మిమ్మల్ని అందరినీ నేను హర్ట్ చేయలేదు. ఏదో కొందరు ఉన్నారు ఆడ ఒక్కొక్క మూలలో ఒక్కొక్కరు ఉండారని చెప్పుకోవచ్చును. ఇప్పుడు బెంగళూరులో ఒక మూలలో ఒకడు ఉంటాడు, అట్లా నా కొడుకు గొబ్బు నా కొడుకు. వాళ్ళని పచ్చిగా తిట్టినా తప్పేం లేదు. ఓకేనా? సో అలాంటి వాళ్ళంతా ఉరి తీసి ఒక 4 సారి 5 సారి ఉరి తీసిన అనుకో, లైన్గా చేసిన వాళ్ళని ఇంకొకసారి బుద్ధి వస్తుంది. లేదంటే లైఫ్ జైలు వేయాలా, లేదంటే దగ్గర ఒక 20 years జైలు వేయాలా. ఇదినా చేయాలా మినిమం. అంటే 20 years జైలు అని వేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఓకే గాయస్, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి. కొంచెం గ్రోత్ తెప్పించుకుంటాం అలాగే. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతట్లో ఎండ్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బై.